అయితే ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తీసుకున్నట్లయితే జోరు వాన వడగండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షం, ఈదురుగాలులు, వందల ఎకరాల్లో దెబ్బతిన్న వరి, తడిసి ముద్దైన కళ్ళాల్లోని ధాన్యం, రాలిపోయిన మామిడికాయలు, మార్కెట్లో తడిసిన శనగలు, హైదరాబాదులోను దంచి కొట్టిన వాన, కుత్బుల్లాపూర్లో 4.48, కుక్కడపల్లిలో 3.68 సెంటీమీటర్ల వర్షపాతం. రేపు ఎల్లుండి ఎల్లో అలర్ట్. ఎల్లో అంటే అంటే వస్తుందా రాదా కూడా తెలియదు, అంటే అలర్ట్ చేసి పెట్టాలి. ఎందుకంటే కీడెంచి మేలెంచమన్నారు కాబట్టి వస్తుందని అనుకొని మనం జాగ్రత్త పడాలి అట్లా. అయితే ఎండలు కూడా భారీ ఎండలు, మామూలు ఎండలు లేవు. మేలగాంక ఎట్లయితే మధ్యలో ఎండలు ఎట్లయితే వస్తాయో ఆ ఎండలు ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి, ఏప్రిల్ అయినాయి. అంటే ఏప్రిల్లోనే ఇట్లా స్టార్ట్ అయినాయి అంటే మరి మేలో ఎట్లా స్టార్ట్ అవుతాయో, ఎంత వేడి ఉంటుందో ఇంకా తెలియదు. దీంతో పాటు వడగండ్ల వాన దంచి కొట్టింది. ఎప్పుడు వచ్చినా ఇది ఇప్పుడు సీజన్ కానీ సీజన్లో వచ్చిందంటేనే ఇక అది ఆగం చేస్తానికి వచ్చింది అన్నట్టే. ఇక రాళ్ల వాన సరే, ఈ హైదరాబాద్లో ఇక్కడ సైడ్ దంచి కొట్టని ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఊర్లల్లో ఇటువంటి వర్షాలు పడ్డప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడతారు. ఎన్నో ఆశ పెట్టుకొని బతుకుతుంటారు రైతన్నలు. అటువంటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ఇప్పుడు ఎల్లో అలర్ట్ జారీ చేసిర్రు. ఆ ఎల్లో అలర్ట్ ప్రకారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధాన్యం మీద అయినా కప్పిపెట్టుర్రి. బస్తాలు ఈ మధ్యన ప్లాస్టిక్ కవర్లు మస్తుగా వస్తున్నాయి, కప్పి చుట్టూ రాళ్ళు పెట్టి పెడితే బాగుంటుంది. ఒడ్లు కల్లాంలో పోసేటప్పుడు కూడా కిందంగా తాడుపత్రి లాంటివి వేసి చుట్టూ రాళ్ళు పెట్టి దాని మీదంగా కూడా ఒకటి కప్పి పెడితే వర్షం వచ్చినా కానీ దాని కిందికి నీళ్లు పోకుండా ఉండేటట్టు జాగ్రత్త పడాలి. పడతారు, కాకపోతే కొంతమంది రాకపోతే అదిలే వర్షము అనే నిర్లక్ష్యం వల్ల ఆగమైపోయినారు రైతులు చాలామంది ఉంటారు. కాకపోతే నిర్లక్ష్యం వద్దు, అందుకనే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. జాగ్రత్త. సైబర్ మోసాల్లో బ్యాంకు ఉద్యోగులు 32 మందిపై కేసు, అరెస్టు. నిబంధనలకు విరుద్ధంగా బ్యాంక్ అకౌంట్స్. 9 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్ 2 సైబర్ క్రైమ్ పోలీసులు. నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అమాయకుల నుంచి డబ్బులు కాజేస్తున్న మూటాకు సహకరించిన 9 మంది ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు 7 రోజుల పాటు ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు. 9 రాష్ట్రాల్లో సోదా నిర్వహించారు. 350 బ్యాంకు ఖాతాల గుర్తింపు. దేశవ్యాప్తంగా 850 సైబర్ మోసాలతో లింక్. ఈ ప్రైవేట్ బ్యాంకులల్లో ఎవరైతే జమ చేస్తున్నారో ఎక్కువ వ్యాపారస్తులు ఈ ప్రైవేట్ బ్యాంకులని లింక్ పెట్టుకుంటారు. ఎక్కువ ఈ లింక్ పెట్టుకున్న వాళ్ళు భారీగా ఈ సైబర్ దాంట్లో మోసపోతున్నారు. కాబట్టి ఈ ప్రైవేట్ బ్యాంకులు ఉన్న వాళ్ళు ఎంప్లాయీస్ ఏం చేస్తున్నారంటే మీ పూర్తి వివరాలు వీళ్ళే అందజేస్తున్నారు. సైబర్ మోసగాన్లకు పూర్తి వివరాలు అందజేస్తున్నారు. అవసరమైతే మీ నెంబర్ తీసి కూడా వాళ్ళ నెంబర్ పెడుతున్నారు, పెట్టి మళ్ళీ మారుస్తున్నారు, రకరకాలుగా ఆడుతున్నారు. ఎవరిది అయితే ట్రాన్సాక్షన్స్, ఎవరి దాంట్లో అయితే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, ఎవరి దాంట్లో ఎక్కువ అమౌంట్ వస్తుంటుంది పోతుంటుంది, వాళ్ళవి మొత్తం హ్యాక్ చేసి వీళ్ళే వాళ్ళకి ఇస్తున్నారట ప్రైవేట్ బ్యాంకులు. ఈ ప్రైవేట్ బ్యాంకులలో డబ్బులు జమ చేస్తే వీళ్ళు తీసుకుపోతున్నారు. ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ ట్రేడింగ్లలో డబ్బులు పెడుతున్నారు. కొంతమందికి మిత్తికి ఇస్తున్నారు. సాయంత్రం వరకు మళ్ళీ ఆ క్యాష్ తెచ్చిస్తే బ్యాంకులలో వేసుకుంటున్నారు. క్యాషియర్లు ఈ దందా కూడా చేస్తున్నారు ప్రైవేట్ బ్యాంకులలో. పొద్దున బ్యాంక్ ఓపెన్ కాగానే బ్యాంక్ ఓపెన్ కాగానే క్యాషియర్ దగ్గరికి పోతారు, 20 లక్షలు తీసుకొని పోయి దందా చేసుకుంటారు. దాని మీద వచ్చే లాభంలో కొంత క్యాషియర్కి ఇస్తారు, మిగతా డబ్బులు మళ్ళీ ఆయనకి ఇచ్చేస్తారు. ఈ రకమైన దందాలు కూడా నడుస్తున్నాయి. అవి సరిపోక ఇప్పుడు డైరెక్ట్గా సైబర్ నేరగాళ్ళకి ఇచ్చేస్తారు ఇక డైరెక్ట్ మీ డీటెయిల్స్. అందుకనే ఈ ప్రైవేట్ బ్యాంకులు ఏవైతున్నాయో ఏ ఒక్క బ్యాంకును కూడా నమ్మకుర్రి, నమ్మి మోసపోకుర్రి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులో మీరు ఏదైతే నెంబర్ ఉంటుందో అదే గవర్నమెంట్ బ్యాంకులో కూడా అదే నెంబర్ ఉంటుంది కదా. ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి పోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నిర్లక్ష్యం మన కొంప ముంచుతుంది. ఇటువంటి బ్యాంకు ఉద్యోగులని మొత్తం ఉరిశిక్ష వీళ్ళకు ఈ జీతం తీసుకుంటారుగా ఈ దొంగలు. మళ్ళీ ఇంకెందుకు ప్రైవేట్ బ్యాంకులలో కూడా మంచి జీతాలు ఉన్నాయి.